నేను జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా అడగవుతున్నా, ఈ రోజు నువ్వు అసెంబ్లీలోకి కాలు పెట్టలేక, మమ్మల్ని ఫేస్ చేయలేక, పబ్లిక్ ని ఫేస్ చేయలేక, చంద్రబాబు నాయుడు గారు మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఢిల్లీకి పారిపోతావు. అక్కడ కూర్చొని ఏమీ పని పాట లేకుండా లోకేష్ గారి గురించి, రెడ్ బుక్ గురించి పోస్టర్లు వేసుకొని ఫోటోలు పెట్టుకొని ఈరోజు నువ్వు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టే స్థితికి ఈరోజు నువ్వు దిగజారిపోయినావంటే నువ్వు ఏ రకంగా నీ ఆలోచనలు ఉన్నాయో పబ్లిక్ అందరికి ఈరోజు అర్థమవుతా ఉంది. ఆఖరికి గెలిచిన 11 మంది కూడా మీరు రాకుండా అసెంబ్లీకి పోయి ఢిల్లీ గల్లీలో దాంకొని మీరు వేసే వెక్కిరి చేస్తలు పబ్లిక్ అని చూస్తా ఉన్నారు. ఒక రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యే మీరు అయితే రేపటి నుంచి అసెంబ్లీకి రండి. 45 రోజులు అవుతుంది గెలిచి పుట్టి. ఈ 40 రోజుల్లో మరి ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టాలట. ఈ 46 రోజుల్లో ఏం జరిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెసిడెన్షియల్ పెట్టాలా? నువ్వు చేసిన 5 సంవత్సరాల అరాచకాలు ఏ రకంగా ఉన్నాయో ఒక్కొక్కటి బయటపెడతా ఉన్నావు. ఏ రకంగా నువ్వు మరి ఎంతమందిని నువ్వు నీ ఉన్మాదంతో చంపావో ఈరోజు అసెంబ్లీ సాక్షిగా, ఏ దళితుడికి నువ్వు చంపావో, ఏ మైనారిటీని చంపావో, ఏ ఎస్సీసీ చంపినావో, ఎంతమందిని నువ్వు పొట్టన పెట్టుకున్నావో అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.